ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం పద్మశ్రీ. ఆ యొక్క పద్మశ్రీ పురస్కారంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తగా, నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారికి ఈ పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మన మందకృష్ణ గారికి పద్మశ్రీ పురస్కారం అందించడము. ఈ సందర్భంగా కాంతారావు గారు, అదేవిధంగా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నా. ఇంత పెద్ద పురస్కారం మన మందకృష్ణకు వచ్చింది కాబట్టి అందరం ఒకసారి కలుద్దామంటే అందరము సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అనేక మంది, మిట్టపల్లి సురేందర్ గారు, చాలామంది, శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, శ్రావణ్ కుమార్ గారు, ఇంకా అనేక మంది, మన యొక్క గోవింద్ నరేష్ గారు, సత్యనారాయణ గారు, ఎర్ర సత్యనారాయణ గారు, రౌస్ గారు, మల్లికార్జున్ గారు, ఇంకా మురళీధరరావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, క్షమించాలి సమయము చాలా అయింది కాబట్టి అందరి పేర్లు తీసుకోవడం లేదు. చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అనేక మంది సామాజిక ఉద్యమకారులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదో 30 సంవత్సరాల క్రితము మన తెలుగు నేల మీద తూర్పున ఉదయించినటువంటి ఉద్యమము, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి ఉద్యమ సూర్యుడు మందకృష్ణ గారు నేతృత్వంలో ఒక అలుపెరగని పోరాటము అనేక సంవత్సరాల పాటు మరి నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఉద్యమం ప్రారంభించినప్పుడు ఒక ఊళ్ళో ప్రారంభమైంది ఉద్యమం. ఆ ఉద్యమము తెలుగు నేలంతా కూడా పాకి సాధించుకున్నటువంటి ఉద్యమ ఫలితాలు సాధించుకున్న తర్వాత మళ్ళీ న్యాయస్థానం కారణంగా మళ్ళీ మొదటికొచ్చింది. ఆ రకంగా మరి ఈ ఉద్యమము ఒక తెలుగు నేల మీదనే కాకుండా అది కన్నడ రాష్ట్రంలో కావచ్చు, మరాఠీ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, తమిళ ప్రాంతంలో కావచ్చు, అనేక ప్రాంతాలకు కూడా ఇదే ఉద్యమం విస్తరించి మరి ఏ రకంగా ముందుకెళ్ళిందో మనకు తెలుసు. 15 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రతి సమావేశంలో ఈ వర్గీకరణ గురించి అడగకుండా ఏ రోజు కూడా ఏ సమావేశాలు కూడా పోలేదు. అనేక వాయిదా తీర్మానాలు, అనేక సార్లు 0 అవర్లో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది కృష్ణ గారితో. అది దివ్యాంగుల ఉద్యమం కావచ్చు, గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఇప్పుడే రాజేందర్ గారు చెప్పారు, అది గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల ఉద్యమంలో కావచ్చు, వర్గీకరణ ఉద్యమంలో కావచ్చు, పెన్షన్ల ఉద్యమంలో కావచ్చు, అనేక ఉద్యమాలలో సముద్రంలో ఒక నీటి చుట్టలాగా నేను కూడా ఈ ఉద్యమంలో కొద్దిగా భాగస్వాములు కావడం జరిగింది. ఆ రకంగా జరిగినటువంటి పోరాటము
ఆ రోజు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి నుంచి సమస్య పరిష్కారం చేసేటువంటి బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అనేక మంది అనేక సార్లు కలిసినప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పినప్పుడు అనేక రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా మనము అనేక సార్లు చెప్పాను, అన్న సమస్య పరిష్కారం కాకపోతే రాజకీయాల నుంచి బయటికి వెళ్తానని కూడా చెప్పిన. ఆ రకంగా మరి బాధ్యత నా మీద వచ్చినప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఒప్పించడము ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడో ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఉద్యమం అది సుప్రీంకోర్టు వరకు, కేంద్ర కేబినెట్ మీటింగ్లో చర్చించే వరకు, ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం కావాలో మరి న్యాయవాదులతో చర్చించి ఏ రకంగా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునే వరకు కూడా మరి ఏ రకంగా ఎంత కష్టపడదో అది అందరికీ తెలుసు. చివరకు ఈ యొక్క కృష్ణన్న గారి నేతృత్వంలో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, దండోరకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అలుపెరగని పోరాటం చేసినటువంటి ఫలితం, అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితం మనకు తెలుసు. నా కళ్ళ ముందే గాంధీ భవన్లో ఏ రకంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారో మనం చూశాం. ఎన్ని పాదయాత్రలు చేశారో, ఎన్ని యాత్రలు చేశారో, ఎన్ని గర్జనలు చేశారో, ఏ రకంగా లక్షలాది మంది ప్రజలు ఏ రకంగా వాడ నుంచి పల్లె నుంచి కదిలొచ్చారో మనము ఈ ఉద్యమంలో చూశాం. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ సమక్షంలోకి ఒక ప్రధానమంత్రిని పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సమావేశంలోకి విశ్వరూప మహాసభ ప్రధానమంత్రిని తీసుకురావడం అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చివరకు ఒప్పించి ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఆ సభ చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆ రోజు వ్యక్తం చేసినటువంటి ఆవేదన, కృష్ణ, ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తనని ఈ దేశ ప్రధానమంత్రి చెప్పడం ఏదైతున్నదో, ఈ రోజు నుంచి నీ ఉద్యమంలో నేను కూడా ఒక కార్యకర్తనని ఆయన చెప్పడము, ఆ తర్వాత జరిగినటువంటి సభలో మళ్ళీ భారత హోంమంత్రి అమిత్ షా గారు రావడము నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది. ఏ రకంగా భయపడుతూ 2019 నుంచి మరి ఏ రకంగా ఉండిందో ఆ సమస్య మరి ఏ రకంగా పరిష్కారం కావడానికి ఒక దారి దొరికిందో మనం అందరం చూశాం. కాబట్టి ఈ సందర్భంగా ఒక స్నేహానికి మారుపేరుగా కృష్ణ గారు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఒక సోదరుడుగా, ఒక ఆత్మీయుడుగా, నాకు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అన్నిటికీ నాకు వెన్నంటి నన్ను మరి అండగా నిలబడినటువంటి వ్యక్తి. అనేక సార్లు నాకు బెదిరింపులు వచ్చాయి, ధర్నాలు చేశారు, దిష్టిబొమ్మ తగలబెట్టారు, కానీ నేను ఎవరికి వ్యతిరేకంగా చేయలేదు. మా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ గారు, మా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, వి రామారావు గారి నాయకత్వంలో అనేక సంవత్సరాల క్రితము ఈ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాము. పార్టీ నిర్ణయానికి కట్టుబడినటువంటి ఒక సైనికుడిగా, ఒక కార్యకర్తగా ఈ ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తల యొక్క మరి ఒక నాయకుడిగా కృష్ణ గారి యొక్క పరిస్థితి చూసిన తర్వాత, వారి స్నేహం స్వయంగా మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమంలో నేను ఒక కార్యకర్తగా అనేక సంవత్సరాలు పనిచేయడం జరిగింది.
ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కృష్ణన్న దగ్గరికి ఎంతమంది వస్తారో కానీ ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా వచ్చి ప్రేమ ఆప్యాయతతో నన్ను ఆశీర్వదిస్తుంటే ఈ జీవిత ధన్యమైందనేటువంటి భావన నాకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఏ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి నుంచి సమస్య పరిష్కారం చేసేటువంటి బాధ్యత కూడా కృష్ణన్న, ఎంఆర్పిఎస్, సమాజం అందరూ కూడా ఏ రకంగానైనా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలన్నప్పుడు మరి ఈరోజు కృష్ణన్న నేతృత్వంలో ఈ పరిష్కారం మరి లభించింది. నిజంగా ఒక మందకృష్ణ మాదిగన్న ఈరోజు మందకృష్ణ మాదిగన్నే కాదు, ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనమందరం కూడా ఎప్పుడు ఆయన మాట్లాడినా పద్మశ్రీ అనేటువంటి భారత ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క మరి ఆలోచన విధానంతో ఈరోజు ఆయనకు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో అభినందించింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు మాట అన్నారు, కృష్ణ నువ్వు ఏదైతే నల్ల పాయింట్ వైట్ షర్టు బ్లాక్ కండే వేసుకున్నావో ఈ ఉద్యమం సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయిన తర్వాత మరి నువ్వు ఇతర రంగుల షర్ట్ వేసుకుంటావా అని అడిగారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఉద్యమం పరిష్కారమైంది. అయినా కూడా మరొక బాధ్యత ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్య, లేకపోతే ప్రభుత్వము పెన్షన్లు పెంచుతానటువంటి సమస్యను మళ్ళీ తీసుకొని ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు. ఇది కృష్ణన్న యొక్క గొప్పతనము, వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి, ఒక సామాజిక స్పృహ మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు వారు ఇంతకుముందు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విషయాన్ని మనకి రాజేందర్ గారు చెప్పారు. ఇటీవల బడుగు బలైన వర్గాలకు సంబంధించి రానున్నటువంటి సెన్సెస్ లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ కులాలకు సంబంధించినటువంటి మరి జనాభా సేకరణ చేయాలని ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం 77 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ రోజైనా కూడా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడంలో కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని మరి సెంట్రల్ హాల్ లోక్సభలో పెట్టించడం కానీ, లేకపోతే బాబు జగజీవన్ రామ్ గారిని భారత ప్రధానమంత్రిగా ప్రకటించినటువంటి విషయం కానీ, లేకపోతే వర్గీకరణకు అండగా నిలబడినటువంటి విషయంలో కానీ, బడుగు బలైన వర్గాలకు ఈరోజు పేదవాళ్ళందరూ కూడా ప్రతి నెల 5 కేజీల బియ్యం కానీ ఈ రకంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సంస్థ, పార్టీ ఈరోజు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తుంది. మేము ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనయేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది సామాజిక ఉద్యమకారులకు ఒక ఆదర్శంగా అనేక కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయడంలో కీలక పాత్ర పోషించి జీవితాన్ని ఆ ఉద్యమానికి తమ జాతికి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా మరొకసారి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీ నేతృత్వంలో మరి ఈ దేశంలో ఇంకా అనేక రకాల సమస్యలు, సామాజిక సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారంలో మీ వంతు పాత్ర ఇంకా కొనసాగించాలని ఈరోజు తెలుగు ప్రజలు వ్యక్తిగతంగా మేమందరం కూడా అనుకుంటున్నామని చెప్పి కోరుకుంటూ మరి స్నేహానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మిట్టపల్లి సురేందర్ గారు కానీ, కాంతారావు గారు కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి అందరినీ ఒక వేదిక మీద కలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
అన్నగారికి